తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఏ క్షణమైనా సరే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న కొన్ని గంటల ముందు జరిగినటువంటి ఒక పరిణామం కనుక మనం చూసుకుంటే కనుక స్థానిక సంస్థలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎంపీటీసీ స్థానాలు సుమారుగా 44 స్థానాలు తగ్గి సుమారుగా 5,773 స్థానాలకి చేరుకున్నటువంటి అంశం. అలాగే ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు కూడా కాస్త పెరిగినటువంటి సందర్భం. అలాగే మొన్నటి వరకు 32 జెడ్పీ స్థానాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి స్థానాలు ఇప్పుడు దాన్ని 32 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అది 37 చేరుకున్నటువంటి సందర్భం. సో ఖచ్చితంగా మరొక వైపు బీసీల రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తే అది కూడా తెర మీదకి వచ్చేస్తుంది రేపమాపో ఖచ్చితంగా అనేది. ఎందుకంటే ఆర్డినెన్స్ ఒక విషయం తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. సీఎం రేవంత్ సర్కార్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి 42% బీసీల రిజర్వేషన్లపై ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నర్ ఆమోద ప్రక్రియ కూడా త్వరలో జరగబోతుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనా సరే ఖచ్చితంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలైతే ఈ వేళ రేపు ఖచ్చితంగా ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పింది సెప్టెంబర్ నెలాఖరికల్లా మీరు ఎన్నికల ప్రక్రియ తొంతంతా కూడా పూర్తి చేసేయాలంటూ కూడా ఒకవైపు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సెప్టెంబర్ కంటే ముందుగానే ఈ ఎలక్షన్స్ అన్ని పూర్తి చేసేయాలన్నట్లుగా కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చింది. దీనికి సంబంధించి చూద్దాం. సర్పంచ్ ఎన్నికలకు కౌంట్ డౌన్, ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. సర్పంచ్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఎన్నికల సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి సందర్భం. రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 566 జెడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు, అలాగే తగ్గిన ఎంపీటీసీ స్థానాలు, పెరిగిన ఎంపీపీ జెడ్పీటీసీలు, గవర్నర్ దగ్గర బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైపోయింది. హైకోర్టు గడువు లోపు ఎన్నికలు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఎన్నికల సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, వాటిని అమలు చేసే విధంగా రెడీగా ఉండాలని స్పష్టం చేశారట. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు ఖరారు చేసింది. ఎన్నికల్లో 42% బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ ఆర్డినెన్స్కి ఆమోదం తెలుపుతారా లేదంటే ఏం చేయాలి అనే దానిపై ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ సర్కార్ కసరత్తు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల్లో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ అయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీ స్థానాల్ని నిర్ధారించేసింది ప్రభుత్వం. మొత్తం 566 జెడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలుండగా 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదంపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. 285-A నిబంధన ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ కోరింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలతో పాటు పంచాయతీలు, వార్డుల లెక్క తేలింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా ప్రస్తుతం 44 స్థానాలు తగ్గాయి. ఎంపీటీసీ స్థానాలు ప్రస్తుతం 5,773కు 5,773కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు 539 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 566కు పెరిగింది. గతం కంటే ఎంపీటీసీ స్థానాలు 44 తగ్గా, ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు మాత్రం 27 వరకు పెరిగాయి. గతంలో 32 జెడ్పీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 31 పడిపోయింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం కావడంతోనే ఈ జిల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి అవుట్ అయింది. 2019లో 12,848 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య 12,778కి పడిపోయింది. 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,694కు చేరుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని
కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైనటువంటి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ సూచించింది. రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మేడ్చల్ జిల్లా శివారు కార్పొరేషన్లో విలీనమైంది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అవుట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్తులు ఉండగా ప్రస్తుతం 31 జడ్పీలకు మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జిల్లాలో 5 మండలాలు, 72 గ్రామాలు ఉండగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కలిసిపోయాయి. దీంతో ఈ జిల్లాలో ఇక మీదట స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే గనక చట్ట సవరణ అమల్లోకి రాబోతోంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయబోతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్స్ను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపబోతోంది. అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠగా మారినటువంటి అంశం కనిపిస్తోంది. అయితే ఆర్డినెన్స్ తేవడాన్ని బీఆర్ఎస్, బీజేపీ అయితే తప్పుపడుతున్నాయట. బీసీలు మోసం చేయాలని చూస్తే మరో భూకంపం వస్తుందని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటోంది కాంగ్రెస్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆర్డినెన్స్ను ఎవరు అడ్డుకోవద్దంటూ ఇటు బీసీ సంఘాలైతే ఇప్పుడు సర్వత్రా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.